అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ ఉన్నమాట ఏంటి ఉన్నమాట ఈరోజు ఒక మహిళ తనను ఇంకో పురుషుడు మోసం చేశాడని, తనకు ఆయన వల్ల అన్యాయం జరిగిందని రోడ్డెక్కి తనేమో పోలీసులకు ఫిర్యాదు చేసుకుని న్యాయం చేయమని కోరుతుంటే ఏం జరిగింది? ఆ మహిళకి ఏం జరిగింది? న్యాయం జరిగిందా? పరిస్థితి ఏంటి అని చూస్తే ఈరోజు ఎవరి వల్ల అయితే తను అన్యాయానికి గురైందో ఆ వ్యక్తి ఒక శక్తివంతుడైతే, ఆ వ్యక్తి ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయితే, ఆ వ్యక్తికి దేశమంతా పలుకుబడి ఉంటే, ఆ వ్యక్తికి అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ అండగా ఉంటే, ఆ వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి అండగా ఉంటే, ఆ రాజకీయ పార్టీకి ఎవరైతే అండగా ఉన్న రాజకీయ పార్టీకి ఒక మీడియా సంస్థ ఉంటే, ఆ మహిళ ఏమైనా సాధించుకోగలదా? ఆమె పరిస్థితి ఏమిటి? ఏనున్నా న్యాయం చేయాలి, అన్యాయం జరిగింది, ఇక్కడ న్యాయం చేయాలనే ఆలోచన ఉండి ధర్మంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు నడిస్తే, న్యాయంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా బంధుప్రీతి లేకుండా దర్యాప్తు నిర్వహిస్తే ఎంతటి వాడైనా చట్టం ముందు తప్పించుకోలేడు. అది మనం చూస్తాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే, మరి మనం ఆ వివరాల్లోకి వెళ్దాం. కాదంబరి జత్వాని పేరు మీరు వినే ఉంటారు, అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో సీరియల్ గా ప్రతి న్యూస్ లో వస్తుంది. మనుషులు డబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంతో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పారిశ్రామికవేత్తలు ఎలా తప్పించుకుంటున్నారు అనేది మనం కొంచెం చూద్దాం. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ చూసేలా సహకరించండి. మరీ ముఖ్యంగా బెల్ గుర్తు మీద ఎనేబుల్ చేస్తే మరి ఎప్పటికప్పుడు అన్ని నేను చేసే వీడియోలన్నీ చూడటానికి అవుతుంది. అదే రైట్. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, కాదంబరి జత్వాని ఆమె ఒక సినీ నటి, ముంబైలో ఉంటుంది. బాలీవుడ్ సినీ నటి. ఆమె స్వతహాగా డాక్టర్, మెడిసిన్ చదివింది. తర్వాత తల్లి ఏమో రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీగా చేస్తుంది. తండ్రి ఒక రిటైర్డ్ నేవీ ఆఫీసర్. కొంచెం అదే బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం క్లియర్ గానే ఉంది, బాగానే ఉంది. అయితే ఆమె తనకి అన్యాయం జరిగిందని ఒక పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ తనను రేప్ చేశాడని అక్కడ ముంబైలోనే కంప్లైంట్ చేసింది. ముంబైలో కంప్లైంట్ చేస్తే మనకేంటి ఇక్కడ సమస్య, రోజు మనకేంటి పేపర్లో చూస్తున్నాం అంటే అది పెద్ద ట్విస్ట్. మన పని లేని ప్రభుత్వాలు, పని లేని పోలీసులు చేసినటువంటి నిర్వాతం ఏంటంటే, ఆ జిందాల్ ఎవరైతే సజ్జన్ జిందాల్తో మన ప్రభుత్వానికి, ఆనాటి మన ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. మంచిదే, పరిశ్రమలు వస్తాయి. మనకి కడపలో స్టీల్ ప్లాంట్ కడతామని చెప్పేసి ఆయనకే శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయనకి ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మన వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది ఒక పథకం రచించి, ఆ పథకం ప్రకారంగా ఎలా అయినా సరే తన దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతోని, కాదంబరి జత్వాని దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో పాటు ఇక్కడికి లాక్కు రావాలి. ఇది ప్లాన్. ఇలా లాక్కొస్తే మనం కొన్నాళ్ళ పాటు ఇక్కడ ఉంచేస్తే అక్కడ కేసులో ఆ పోలీసులు అడుగుతారు, ఏమమ్మా కేసు పెట్టేశావు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతారు. ఎప్పటికీ రాకపోతే ఈ ఫాల్స్ అని చెప్పేసి కేసును క్లోజ్ చేస్తారు. ఏం చేస్తారు? ఫిర్యాదుదారే లేకపోతే ఏం చేస్తారు వాళ్ళు మాత్రం. ఇది అక్కడ జరుగుతుంది. ఆ ప్లాన్ ప్రకారంగా వీళ్ళు ఫిబ్రవరి 2న ఆ అమ్మాయి మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఎవరు? కుక్కల విద్యాసాగర్ అని చెప్పే ఒక వైసీపీ నేత, ఆయనతో ఇప్పించారు. ఏదో ఒకటి కంప్లైంట్ ఉంటే కదా మేమేమైనా చేయగలమని చెప్పేసి అప్పటి విధేయత చూపించుకున్నటువంటి మన సిపి గారు, కాంతిరాణ టాటా సిపిగా ఉన్నారు అప్పుడు. మరి విశాల్ గున్నా ఏసీపీగా ఉన్నారు. వీళ్ళంతా ఉన్న టైంలో పెద్దలతో మాట్లాడి ఇది అది కేసు పెట్టి ఆమె ఏదో భయపెట్టి ఏదో చేయడానికి కాదు, అక్కడ సజ్జన్ జిందాల్ని కాపాడటం కోసం చేసింది. ఎందుకంటే కనీసం ఇప్పుడైతే రోజు పుంకాలుగా మనకి ఒక సీరియల్ వస్తున్నట్టు ఆమె మీద ఆమె హనీ ట్రాప్ అని, అదని ఇదని రకరకాల పేర్లు పెట్టి ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ రోజు వార్తలు వస్తున్నాయి. కనీసం ఆ రోజు ఇక్కడ కేసు నమోదైనప్పుడు, ఫిబ్రవరి 2న ఆమె మీద కేసు నమోదైనప్పుడు కనీసం ప్రెస్కి ఇవ్వలేదు, ఒక మీడియాలో మాట్లాడలేదు. ఆ స్థాయి అధికారులు టేకప్ చేసిన కేసు ఇది. ఎవరినో మనం అంతర్జాతీయ ఉగ్రవాదిని పట్టుకునేటప్పుడు ఎలాగైతే ఒక ముంబై వెళ్ళి తీసుకొస్తారో, లేకపోతే ఒక ఇంకా ఇతర రాష్ట్రానికి వెళ్ళి తీసుకొస్తారో, ఆ విధంగా తీసుకొచ్చారు. విశాల్ గున్ని నేతృత్వంలో ఉన్నటువంటి టీం ముంబై వెళ్ళి ఆ కాదంబరి జత్వానితో పాటు తల్లి, తండ్రి, అన్నదమ్ముడిని కూడా తీసుకొచ్చారు.
తీసుకొచ్చి ఇక్కడ గెస్ట్ హౌస్ లో ఉంచి, గెస్ట్ హౌస్ లో 3 days ఉంచి ఆమె దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్, ఫోను, ఇంకా డాక్యుమెంట్స్ కొన్ని, ఆ తర్వాత అకౌంట్స్ అన్ని తీసుకొని ఆ అకౌంట్స్ ని సీజ్ చేయించి వాళ్ళ పలుకుబడినంతా ఉపయోగించి మొత్తం మీద ఆమెకు ఒక అజ్ఞాతవాసాన్ని చూపించారు. ఎక్కడుందో తెలియదు, ఏం చేశారో తెలియదు, ఆ టైంలో ఎలాంటి విచారణ చేశారో అనేది అందరికీ అనుమానమే దాన్ని ఇప్పటికీ. అయితే ఆ రకంగా విచారణ జరిపించి తను మళ్ళీ స్టేషన్ కస్టడీలో ఉంచితే తను బెయిల్కి అప్లై చేసుకుంటానంటే, బెయిల్కి అప్లై చేసుకుంటానని కోర్టుకి ఇస్తే కోర్టు వాళ్ళు అవన్నీ ఆధారాలన్నీ ఇస్తే బెయిల్ ఇస్తామని చెప్పేసి అంటే ఆధారాలు తీసుకుని కూడా కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేయకుండా ఇలా ఉంచితే లాస్ట్కి ఆధారాలు ఉన్నాయని చెప్తే కదా నమ్ముతుంది కోర్టు, లేవని చెప్తే బెయిల్ ఇవ్వాలి కదా. బెయిల్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 17వ తేదీన, మార్చి 17వ తేదీన బెయిల్ ఇచ్చారు. 40 రోజుల పాటు ఇక్కడ ఉంచి మార్చి 17కి మాత్రమే బెయిల్ ఇవ్వడానికి, బెయిల్ వచ్చే విధంగా బెయిల్ ఇవ్వడానికి వీళ్ళెవరు, ఇవ్వకపోవడానికి వీళ్ళెవరు, కానీ మా దగ్గర ఏమీ ఆధారాలు లేవు అని అంటే అనుకోకుండా మరి కోర్టు ఏం చేస్తుంది? బెయిల్ ఇచ్చేస్తుంది. ఆధారాలు వీళ్ళు తీసుకున్నారు. అసలు కేసు ఏంటి? ఇంతకీ ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారు? కేసు ఏంటి? మనం మాట్లాడుకుంటే ఈ కుక్కల విద్యాసాగర్ కి చెందిన 5 ఎకరాలు భూమిని ఈ కాదంబరి జత్వాని అమ్మేస్తుంది. ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టించేసి ఎవరో 2 పర్సన్స్ ని, 2 వ్యక్తులకి తను అమ్మేస్తుంది. అగ్రిమెంట్ కూడా చేసేసుకుంది. ఆ కాపీస్ ని పెట్టారు. ఆ అగ్రిమెంట్ కాపీ ఒక ఫేక్ ని సృష్టించి అది పెట్టి, అది మాకేం తెలుస్తుంది, మాకేదో ఒకటి నువ్వు కేసు పెట్టావా, మేము లాక్కొస్తామని చెప్పేసి ఈ విశాల్ గున్నీ గారు వీళ్ళంతా చెప్తే వాళ్ళేమో అడ్డంగా ఈ విధంగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ని సృష్టించి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కేసు. ఆ కేసుకి అంతవరకు ఉండి ఏ ఆధారాలు చూపకపోతే కోర్టు ఆటోమేటిక్గా బెయిల్ ఇస్తుంది. అప్పటి వరకు ఉంచి 40 రోజుల పాటు ఉంచి 40 రోజుల తర్వాతే బెయిల్ ఇవ్వడానికి కారణం ఏంటి? అక్కడ ప్రయత్నం చేశారు. అటు నుంచి మెయిల్ పంపించడం, అమ్మాయి కానీ ఆంధ్రాలో ఉన్నట్టు మాకు తెలిసింది, అక్కడ ఉందా, అక్కడ ఆరోగ్యంగా ఉందా అనేసి మెయిల్ పంపించడం. ముంబై కేసు నుంచి ముంబై పోలీసులు ఇక్కడికి విశాల్ గున్నీ గారికి, వాళ్ళకి ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ కి మెయిల్ పంపించడం, దాన్ని వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, వాళ్ళు చూసి ఒకరోజు డోర్ లాక్ అని చెప్పి, ఇంకో రోజు ఏమో బంధువులు ఎవరు లేరని చెప్పి, ఇంకో రోజు ఆమె అబ్స్కాండ్ అని చెప్పి, ఇంకో రోజు ఫోన్ చేసిన నాట్ రీచబుల్ అని చెప్పి, ఇలా అంటే అక్కడ కోర్టుకి సబ్మిట్ చేసేసి ఇది ఫాల్స్ కేసు అని చెప్పేసి అది క్లోజ్ చేశారు. అక్కడ సేఫ్. ఇక్కడ ఎవరైతే ఈ సజ్జన్ జిందాల్ గారు ఉన్నారో ఆయన అక్కడ సేఫ్ అయిపోయారు. అప్పుడు ఇంకా పర్వాలేదు, ఈయన తాలూకువన్నీ మనం కస్టడీలో ఉంచేస్తాం అంటే రిపోర్ట్స్ ఇవన్నీ కలిపి ఈ ఫోను ఇవన్నీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోనే అక్కడ పడేసి ఆమెని ఎంటర్ చేస్తారు. ఆమె వెళ్ళి ఇంకేం చేస్తుంది? అక్కడ జిందాల్ గారిని చేయడానికి ఏముంది? నన్ను రేప్ చేసేయడానికి వెళ్ళింది పాపం. వెళ్ళిన తర్వాత ఆధారాలు చూపించుకోలేకపోయింది. ఎలా చూపించుకుంటుంది? తను ఎక్కడున్నప్పుడు ఆంధ్రాలో ఒక అక్రమ కస్టడీలో ఉంది. ఈ అక్రమ కస్టడీ నుంచి బయటకు వెళ్తే కదా కనీసం తల్లికి తండ్రికి ములాఖతుకు కూడా అవకాశం లేదు. ఎవ్వరు కూడా చూడడానికి కూడా శానిటరీ నాప్కిన్స్ కూడా కావాలని అంటే ఆ తల్లికి ఫోన్ చేసి రప్పించుకుందాం అంటే ఒక ఫోన్ ఇవ్వలేదు, తల్లికి కబుర్లు చెప్పలేదు, అవి కూడా ఇవ్వలేదు. అసలు చెప్పుకోలేని చాలా జరిగాయి అక్కడ. అలాంటి పరిస్థితిలో ఆ కాదంబరి జత్వాని ఆంధ్రాలో అక్రమ అరెస్టులో, అక్రమ రిమాండ్లో ఉంటే ఇక ముంబైలో వెళ్ళి తను చెప్పిన దానికి సపోర్టుగా ఆధారాలు చూపించుకునే అవకాశం తనకి ఎక్కడుంది? అందుకనే అక్కడ అతను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా పని ఏముందని చెప్పి విడిచిపెట్టాడు. ఇంకా ఎపిసోడ్ 1 పూర్తయింది. 1వ ఎపిసోడ్ ఇక్కడికి అయిపోయింది. ఇంకా 2వ ఎపిసోడ్ ఏంటి? ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ ఎవరైతే తనకి అక్రమ అరెస్ట్ చేశారో తన దగ్గర ల్యాప్టాప్, ఫోను, తర్వాత డాక్యుమెంట్స్, తర్వాత అకౌంట్స్ అన్ని సీజ్ చేసి లాక్కొని తనకి ఇబ్బందులకు గురి చేశారు ఎవరైతే ఈ పోలీసులు, ఈ తర్వాత ఈ కుక్కల విద్యాసాగర్ వీళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళ మీద కేసు పెట్టింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. అంతకుముందు జగన్ ప్రభుత్వం ఉండేది. జగన్ ప్రభుత్వంలో ముంబై నుంచి ఒక నటిని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడ అక్రమంగా ఉంచారు. అంతవరకు అదంతా ఎపిసోడ్. ముంబై పంపించేసే వరకు అక్కడ నుంచి ముంబై నుంచి మళ్ళీ ఆమె వచ్చి తన మీద ఇక్కడ ప్రోత్సాహం ఉంది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ సహకరిస్తుంది, మేము కరెక్ట్గా మేము విచారిస్తామమ్మా, నీ సమస్య ఏంటి చెప్పు, మేము కంప్లైంట్ చేసుకో, మేమేమో దాన్ని దర్యాప్తు చేయించి నిజాలు నెగ్గు తెలుస్తాం, వాళ్ళ సంగతి లోపలేస్తాం, వాళ్ళందరినీ తప్పు ఎవరు చేస్తే ఎవరిని సాయం చేయలేదు అది అని వీళ్ళేమో చెప్తారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఎపిసోడ్ 2లో కూడా ఏం జరుగుతుంది? తనకి ఈ రోజు కూడా సాక్షి పేపర్లో మీకు వచ్చింది. ఏంటి పెద్ద కొంపలు మునిగిపోయినట్టు ఏం జరిగింది? దానికి తన ల్యాప్టాప్, తన ఫోను, తన ఆధారాలు అన్ని ఇచ్చేసారట. అవి మార్పి చేసేయాలనుకుంటున్నారు. అసలు ఆధారాలు ఏంటి దీనికి? విద్యాసాగర్ నాకు సంబంధించిన 5 ఎకరాల పొలాన్ని ఎవరో 2 వ్యక్తులకి అని చెప్పేసి అగ్రిమెంట్ చేసేసింది అక్రమంగా అని చెప్పేసి చెప్పింది. ఆ 2 వ్యక్తులు కూడా
వాళ్ళు కూడా విత్డ్రా అయిపోయారు. నాకేం సంబంధం లేదు, ఇది విద్యాసాగర్ ఆడుతున్న నాటకం తప్పించి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? చింత వీర వెంకట నాగేశ్వరరాజు ఒక అతను. ఆ వీర వెంకట నాగేశ్వరరాజుకి అల్లుడు, స్వయాన అల్లుడు అవుతాడు బోరుకాటి భరత్ కుమార్ అంట ఆయన ఒకరు. వీళ్ళిద్దరు ఆల్రెడీ మాకు ఆ భూమికి సంబంధం లేదు, నాకేమి అగ్రిమెంట్ కట్టలేదు ఆవిడ, ఇది ఫేక్, ఇది కాదంటే కాదని చెప్పేసి వాళ్ళు నిష్కర్షగా చెప్పేశారు వాళ్ళు. అయితే ఇదంతా ఎలా జరిగిందయ్యా అని చెప్పేసి డాక్యుమెంట్ ఎలా వచ్చిందంటే, ఏదో మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి టికెట్ల కోసం మాకు అధికార పార్టీలు ఉన్నారు కదా అని చెప్పేసి ఆ విద్యాసాగర్కి, కుక్కల విద్యాసాగర్కి అడిగాము. అడిగితే ఆధార్ కార్డులు అడిగాడు, ఆధార్ కార్డులు ఇచ్చాము. ఆధార్ కార్డుల ఆధారంగా ఫేక్ డాక్యుమెంట్స్ క్లియర్ చేస్తే వాళ్ళేదో పడ్డారు, మాకేం సంబంధం లేదు, మాకైతే ఎవరు అగ్రిమెంట్ రాయలేదని చెప్పేసి ఆయన వాళ్ళు క్లియర్ గా దాటిపోయారు. ఇప్పుడు ఏముంది అక్కడ? హాని ఇప్పుడు ఆధారాలు ఏముంటాయి? తను ఒక సివిల్ కేసు, అది నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఈ గున్ని గారు కానీ లేకపోతే వీళ్ళెవరు కూడా అందులో ఎంటర్ అవ్వడానికి లేదు. సివిల్ మ్యాటర్ అది. నా తాలుగా భూమికి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఆమె ఇంకొకరికి అమ్మేయడానికి చూస్తుంది, అగ్రిమెంట్ కట్టింది అని చెప్తారు. అగ్రిమెంట్ కట్టారు, ఎవరి పేరుని కట్టారంటే మాకేం సంబంధం లేదని వాళ్ళు అనేసారు. నీ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని తేలిపోతుంది. ఇంకా నీ కేసుకు సంబంధించి ఆమె ఫోన్ లో ఆధారాలు ఏముంటాయి, నీ కేసుకు సంబంధించి ఆమె ల్యాప్టాప్ లో ఆధారాలు ఉంటాయి, ఆమె అకౌంట్స్ ఎందుకు సీజ్ చేయాలి, ఆమె దగ్గర ఉన్న మిగతా ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఎందుకు తీసుకోవాలి, అదంతా సంబంధం లేని మ్యాటర్ అది. అవి ఎందుకు ఇచ్చేశారు? ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆధారాలను తీసుకొచ్చి ఇచ్చేసారు. పెద్ద పారిశ్రామికవేత్తల్ని, రాజకీయవేత్తల్ని వలపుల వల అని బ్రాకెట్ లో హనీ ట్రాప్ ఇలా చేస్తుంది, అలాంటి అమ్మాయిని వీళ్ళు కాపాడుతున్నారు అని చెప్పి ఆమె మీద ఇది గ్రామంలోకి ఓ పూలు వస్తుంది, ఆ పులి వీరంగం చేస్తుంది, అది రక్తానికి అలవాటు పడిపోయింది, కుక్కల్ని టార్గెట్ చేసుకుని చంపేస్తుంది, కుక్కల్ని ఎక్కడ ఉన్న కుక్కల్ని చంపేస్తుంది, అలాగే గొర్రెల్ని చంపేస్తుంది, అలాగే ఆంబూతుల్ని చంపేస్తుంది. ఏంటి ఇవన్నీ? వీళ్ళందరినీ టార్గెట్ చేసుకుని, ఆంబోతులు, గొర్రెలు, కుక్కలు అందరినీ టార్గెట్ చేసుకుని ఈ పులి వచ్చి ఊరి మీద పడిపోతుంటే ఆ దాన్ని తుపాకీలు పట్టుకొని ఇలాగే షూట్ అండ్ షైట్ చేసి పంపించేసి వీటిని షూట్ చేసి మనం పంపించేయండి, ఇంకా మరి ఇంకే చట్టం కట్టవద్దు, వన్యప్రాణ సంరక్షణ చట్టం వద్దు, దాన్ని షూట్ చేసేయండి, ఈ మధ్య తోడేళ్ళని షూట్ చేసేయమని ఇచ్చారు కదా అక్కడ, అలాగే మనం షూట్ చేసేయండి అని ఇచ్చినట్టు ఈమె కోసం రోజు సీరియల్ వ్యక్తిత్వ హననం ఒక ఆడకూతుని పట్టుకుని ఏమిటి అరాచకం? అది ఎపిసోడ్ ఒకటి. రెండో ఎపిసోడ్లోకి వస్తే ఇక్కడ తెలుగుదేశం ఎంటర్ అయింది. వీళ్ళేమో వాళ్ళ మీద వాళ్ళ తాలూగా అప్పుడు కూడా గతంలోని వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే వీళ్ళకి ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పెట్టినందువల్ల వాళ్ళ మీద వీళ్ళు రివెంజ్ తీర్చుకోవాలి. ఎందుకు? వీళ్ళు చట్టపరంగా ఏదో చేస్తాం అన్నారు కాబట్టి చట్టపరంగా ఈవిడ వచ్చింది, ఇది మొత్తానికి ఈవిడని ఉపయోగించుకుంటున్నారు. అక్కడ కూడా ఇక్కడ కూడా ఈవిడ పాపం ఇక్కడ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంది, ఈ ఆంధ్ర పోలీసుల చుట్టూ తిరుగుతుంది, అక్కడ తన కేసు అటకెక్కిపోయింది. మొత్తం జిందాల్ సేఫ్. ముందున్నటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, లేకపోతే ఏదో ఒకటి మీకు చేస్తామని చెప్పి ఒక స్నేహము, బంధము ఏదో ఒకటి ఉంది కాబట్టి ఆ రకంగా అక్కడ అతన్ని సేవ్ చేయడానికి ఇంత చేసి ఈమెను ఇంత హింసించారు, గురి చేశారు, ఇబ్బందులకు గురి చేశారు. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు హనీ ట్రాప్ అని చెప్పేసి ముందే సాక్షిలో రాసేశారు. హనీ ట్రాప్, రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని ముందే రాసేశారు. మనకి పారిశ్రామికవేత్తలకి ఇబ్బంది, ఆంధ్రాలోకి వెళ్తే ఇబ్బంది అన్నట్టు ఉంటుంది, పరిశ్రమలు రావాల్సి ఉంటాయి, మనం సంపదను సృష్టిస్తాము, మరి ఎలాంటి పరిస్థితుల్లో మనకి పరిశ్రమలు రాకపోతే బాగుండదు, జిందాల్ గారి పెద్ద పారిశ్రామికవేత్త, ఆయన ఏమైనా అనుకోవచ్చు అని చెప్పి ఆయన ప్రస్తావన క్లోజ్ చేసేసి, అవునులేండి మరి నేను ఇలా చెప్పినా కూడా క్లోజ్ చేయకపోతే దానికి వీటికి సంబంధం ఏంటి? ఏదో మన కుక్కల విద్యాసాగర్ తీసుకొచ్చారు తప్ప దానికి దీనికి సంబంధం ఏంటి? ఆయన సేవ్ చేయాలన్నా, ఆయన సేఫ్ జోన్ లో ఉంచాలన్నా ముంబై పోలీసులు చూసుకుంటారు. ఆ కేసు ముంబై పోలీస్ స్టేషన్ లో జరిగింది. కాదంబరి జత్వాని రేప్ కేసు ఎవరు సజ్జన్ జిందాల్ మీద రేప్ కేసు ఎక్కడ పెట్టింది? ముంబైలో పెట్టింది. కాబట్టి అది అక్కడ చూసుకుంటారు. ఇప్పుడు దాని గురించి లోకేష్కి ఏం బాధ, దాని గురించి ఇక్కడ చంద్రబాబుకి ఏంటి, దాని గురించి ఈ పోలీస్ స్టేషన్కి, ఇప్పుడున్న పోలీసులకి, ఇప్పుడున్న నాయకులకి ఏం సమస్య ఉంటుంది? అందుకని దాని కామ్గా ఆ ప్రస్తావనే వద్దు, ఆ పేరే చెప్పకండి అన్నట్టుగా దాన్ని వదిలేశారు. మొత్తం మీద ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, అటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కూడా మొత్తం మీద సజ్జన్ జిందాల్ గారు సేఫ్. ఆయన కేసు నుంచి బయటపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు ఆ సెల్ ఫోన్ లో ఆమె చిత్రీకరించినవన్నీ వీడియోలో ఏవో ఉన్నాయన్నారు, అవన్నీ డిలీట్ చేసేసారు, బెయిల్ వచ్చినట్టు చేశారు, బెయిల్ వచ్చి పంపించేశారు. ఇది ఇలాంటి డ్రామా అనమాట. ఎపిసోడ్ 1 వైసీపీ ప్రభుత్వంలోనూ, ఎపిసోడ్ 2 టీడీపీ ప్రభుత్వంలోనూ నడుస్తుంది. ఇంకా సీరియల్ కంటిన్యూ అవుతుంది. మీ ఉద్దేశం మీరు కామెంట్లో తెలియజేయండి.